హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు చిట్టమ్మ వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వడియాలు, బియ్యం పిండి వడియాలు ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ గిన్నెడు కొలతకి ఈ గిన్నెడు బియ్యం పిండి తీసుకున్నాను. దీనికి గాను ఒక పావు కేజీ సగ్గుబియ్యం తీసుకున్నాను. రాత్రి నానబెట్టి పెట్టాను. బియ్యం పిండి జల్లికి పెట్టి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పోసుకుందాం. దీంతో నేను ఈ గిన్నె కొలత బియ్యం పిండి తీసుకున్నాను కదా, ఒకటికి 6 చొప్పున పోయాలి. 6 కానీ 7 కానీ పోసుకోవచ్చు. బియ్యం జిగురు ఉంటుంది కాబట్టి కొంచెం ఒక కప్ ఎక్కువే పోసుకోవచ్చు. బియ్యం పిండి కలుపుకోవటానికి ఒక 2 గిన్నెల నీళ్ళు కొలతకి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెలో మనం సరిపోబడిన నీళ్ళు, ఒకటికి 7 చొప్పున నీళ్ళు పోసుకోవాలి. కాబట్టి నేను పిండి ఇక్కడ దీంట్లో తీసుకున్నాను, ఇది కలుపుకోవటానికి. ఇప్పుడు ఈ కొలతతో ఒకటికి 5 నీళ్ళు పోసి దీంట్లో పెట్టాను, 2 కలుపుకోవటానికి. ఈ సగ్గుబియ్యం కూడా కరెక్ట్గా ఈ కప్ సగ్గుబియ్యం పోసాను. కొలతకి పావు కిలో పోసాను. రాత్రి నానబెట్టాను 12-1 గంటకి. ఒక 2 కప్పులు నీళ్ళు పోసి నానబెట్టాను. ఇప్పుడు ఆ సగ్గుబియ్యం దీంట్లో వేసేసి రెండు పోసాను కదా, ఈ గిన్నెతో 9 నీళ్ళు పోతాం. ఈ గిన్నెతో 9 నీళ్ళు పోసాను. ఇప్పుడు ఇది బాయిల్ అవ్వాలి. బాగా సగ్గుబియ్యం కొంచెం ఉడికేదాకా మరిగించుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యం అంతా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం బియ్యం పిండి తీసుకున్నాం కదా, దానికి 2 గిన్నెలు వాటర్ పోసుకొని ఇలా కలిపి పెట్టుకొని ఇప్పుడు దాంట్లో పోసుకోవాలి. ఈ పిండిని ఎక్కడ ఉండలు లేకోకుండా శుభ్రం కలుపుకొని దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకుంటే బాగుంటుంది. ఎసర్లో కూడా మనం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మరిగింది కదా, కొద్దిగా ఇప్పుడు కలిపిన పిండిని దీంట్లో పోసుకోవాలి. పిండి ఇట్లా పోసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగున ఉండగట్టేస్తుంది. ఇట్లా పిండి అంతా పోసేసుకోవాలి. ఆ పిండి అంతా నీళ్ళలో కలిపి వేసేసాం కదా, అది దీంట్లో వేసేసి తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే పిండి ఉండలు కడుతుంది. అట్లా కట్టుకోకుండా తిప్పుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లోకి ఒక 10-15 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఇంచులు అల్లము వేసుకోవాలి. పెద్ద గిన్నెలో పెట్టాం కాబట్టి కొంచెం అల్లం పడుతుంది. పచ్చిమిరపకాయలు, అల్లము
ఈ మిక్సీ పట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసినప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ వేద్దాం. ఉడికేటప్పుడు వేసుకోకూడదు. వేసుకుంటే ఏంటంటే మొత్తం నలుపు వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటేనే పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ కలర్ బాగుంటుంది వడియాలు. ఇది ఒక చిన్న టిప్పు. ఇది నేను నా స్టైల్లో చేస్తాను. నాకు తెలిసిన విధానం, వడియాలు పట్టే విధానం. మీరు ఇంకా ఎలా పడతారో ఎవరన్నా వేరే స్టైల్ అయితే కామెంట్స్లో తెలియజేయండి. ఒకటికి 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఏదైనా కొలత, ఒక గ్లాసు అనుకుంటే ఏ కొలత పెట్టుకుంటాం దానికి 6 కప్స్. ఎన్ని గ్లాస్ అయితే గ్లాసు, ఏ కొలత అయితే దానికి 6 వాటర్ పోసుకోవాలి. సగ్గుబియ్యం నేను ఇంత పెద్ద గిన్నెలో చేసాను కాబట్టి 1/4 కిలో పోసుకున్నాను. కొంచెం చేసుకునే వాళ్ళు ఒక టీ గ్లాస్ అంతా నానబోసుకోవచ్చు. దానికే సరిపోతుంది. నేను ఈ పెద్ద గిన్నెలో చేస్తున్నాను కాబట్టి నేను ఒక 1/4 కేజీ సగ్గుబియ్యం తీసుకున్నాను. దగ్గర 2 కిలోల బియ్యం పిండి ఇది నేను ఇప్పుడు రెడీ చేసుకున్నాను. అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది. కొంచెం ఒక 10-15 మినిట్స్ చల్లగా అయిపోయిన తర్వాత పట్టుకుందాం. ఇప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసేసాం కదా, మనం ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లిపాయ కాదు, అల్లము పచ్చిమిరపకాయల పేస్ట్. ఇప్పుడు బంద్ చేసిన తర్వాత పచ్చిమిరపకాయల అల్లం పేస్ట్ వేసాను నేను. ఇప్పుడు ఇది ఇట్లా కలుపుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది. కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇప్పుడు ఇది కూడా మంచిగా కలిపేసేసుకుందాం. ఇప్పుడు మన బియ్యపిండి వడియాల పిండి రెడీ అయిపోయింది. ఇంకా వడియాలు వేయటమే ఆలస్యం. చూసారు కదా, పిండి గట్టిగా కూడా అయిపోయింది. అందుకే కొంచెం పలుచగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి వడియం వేసుకుంటే నీట్గా ఇట్లా వేసుకోవాలి. మొత్తం ఉడకబెట్టినవి ఈ 2 కవర్స్ అయినవి పిండి వడియాలు రెడీ అయిపోయినాయి. ఈవినింగ్కి ఎండిపోతాయి కదా, అప్పుడు తీసుకుందాం. చూసారు కదా, ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ఎవరికి రావని కాదు, వచ్చు. నేను ఎలా చేస్తానో అది ఒక వీడియో పెట్టాను అంతే. చూసారు కదా, వడియాలు తీసేసాము. ఎంత చక్కగా తెల్లగా నిగనిగలాడుతున్నాయో. ఇవి మన వడియాలు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వేయించుకుందాం టేస్ట్ కోసం. మన వడియాలు రెడీ అండి. టేస్ట్ చేస్తున్నాము, ఎంత బాగా వచ్చినాయో చూడండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సూపర్ ఉన్నాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిట్టమ్మ వంటలు.